మధురవాడ పిఎం పాలెం పిఎస్లోని చైతన్య కాలేజ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్న రూపశ్రీ అమ్మాయి కాలేజ్ యాజమాన్యం ఒత్తిడి భరించలేక బలన్మరణం చేసుకున్నట్లుగా తల్లిదండ్రులు తెలియజేశారు. ఇప్పటివరకు కాలేజీ యాజమాన్యం ఎటువంటి స్పందన లేకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. తల్లిదండ్రులు తెలియజేశారు. కాలేజీ సిబ్బంది పెట్టిన ఇబ్బంది భరించలేకే ఆత్మహత్య చేసుకున్న శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్న రూపశ్రీ ఈ ఆత్మహత్య రాత్రి 1 గంట నుంచి 2 గంటల ప్రాంతంలో జరిగింది అని తోటి విద్యార్థులు తెలుపుతున్నారు. ఘటన అనంతరం పోలీసు వారికి కాల్ చేయగా అమ్మాయి మరిచింది అని తెలిసి పోస్ట్మార్టం కొరకు కేజీహెచ్కు తరలించారు. బంధువులు ఈ ఘటనపై యాజమాన్యం తప్పిదమంటూ ఆందోళన చెందుతున్నారు. రూపశ్రీ అనే అమ్మాయి కొమ్మద్ది శ్రీ చైతన్య కాలేజీలో చదువుకుంటుంది. ఆ అమ్మాయి నిన్న రాత్రి 1 గంట తర్వాత అక్కడ బిల్డింగ్ మీద నుంచి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ అమ్మాయి చనిపోయే ముందు వాళ్ళ నాన్నగారికి అయిన రమణ గారికి, అలాగే వాళ్ళ బావగారైన హరికృష్ణ గారికి అమ్మాయి కొన్ని మెసేజ్లు పెట్టింది. ఆ మెసేజ్లో ఏంటనంటే, ఇక్కడ ర్యాగింగ్ ఎక్కువగా జరుగుతుంది, అమ్మాయి మీద మామూలుగా నగ్నంగా ఫొటోస్ తీయడం సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి ఆ అమ్మాయిని వేధిస్తున్నట్టుగా ఆ మెసేజ్ ద్వారా తెలియపరచడం జరిగింది. అయితే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్న తర్వాత నుంచి ఇప్పుడు ఇక్కడికి కేజీఎస్ దగ్గర ఈరోజు ఇప్పటికే పోస్ట్మార్టానికి బాడీని తరలించారు. అయితే పోస్ట్మార్టం చేయడానికి తరలించినప్పటికీ మేము సగర సామాజిక వర్గానికి చెందినటువంటి కులస్తులం. మేము కూలి పనులు చేసుకుంటూ ఉంటాం. కూలి పనులు చేసుకొని మా పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసి చదివిస్తూ ఉంటే ఈ యాజమాన్యమే వైఫల్యం వల్లే ఇలాంటి పరిస్థితి జరిగితే ఆడపిల్లలకి న్యాయం ఏంటి జరుగుతుంది? ఈ అమ్మాయి చనిపోవడానికి ఏకైక కారణం శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం మొత్తం. ఎందుకంటే ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్లు చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. దయచేసి ఇప్పటికైనా సరే పోలీసు వారు ఏం జరుగుతుందో మాకు కొంచెం తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే శ్రీ చైతన్య వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటూ ఉన్నాం. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ విషయం మీద ఎంతవరకైనా వెళ్తాం, పోరాడతాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మాకు న్యాయం జరిగేలాగే చేకూర్చుకుంటామని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత కూడా అమ్మాయిని శ్రీ చైతన్య కాలేజీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. యాజమాన్యం దగ్గర మేము ఒక ధర్నా చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. మా సగర పెద్దలందరూ కూడా 1 గంటలో అక్కడికి అందరూ హాజరవుతున్నారు. వీళ్ళందరి ద్వారా కూడా అక్కడ యాజమాన్యాన్ని మేము నిలదీయడం జరుగుతుంది. యాజమాన్యం ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం మీద యాజమాన్యం స్పందించి దీనికి పూర్తి బాధ్యత వహిస్తే తప్ప ఆ యాజమాన్యాన్ని మేము ఎంతవరకైనా వదిలిపెట్టం, ఎంతవరకైనా తీసుకెళ్తాం. మాకు కూడా కుల సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ మేమే కల్పించినవో గొప్పల గురించో చేసేవి కాదు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ప్రాణమైపోయింది. ఇప్పటికీ కూడా చైతన్య కాలేజీ ఇక్కడ ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం మీద ఇప్పటికీ కూడా వాళ్ళు స్పందన లేదు. వాళ్ళు వచ్చారు, ఇద్దరు వచ్చారు కాలేజీ నుంచి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మాయి సరిగా కాలేజీకి రాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ అమ్మాయి ర్యాంక్ స్టూడెంట్, ర్యాంక్ వస్తేనే శ్రీ చైతన్యలో జాయిన్ అయింది. కావాలితే ఆ అమ్మాయి యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు తీసుకొని చెక్ చేయవలసిందిగా ఈ సభముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒక గంటన్నరలో మా సంఘాలన్నీ కూడా ఉమ్మడి 3 జిల్లాల్లో ఉన్నటువంటి సగర సంఘాలన్నీ కూడా ఇక్కడికి కేజీఎస్ దగ్గరికి, అక్కడ చైతన్య కాలేజీ దగ్గరికి హాజరవుతున్నాయి. దీనికి పూర్తి బాధ్యత చైతన్య కాలేజీ వాళ్ళు వహించాలి, మాకు తగిన న్యాయం జరిపించాలి. ఆ బాధ్యత వాళ్ళు వహించకపోతే ఆ కాలేజీ యాజమాన్యం కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.